all, let's do one more DIY with the color paper. నేను వచ్చేసరికి A4 షీట్ అయితే తీసుకున్నాను కలర్ పేపర్. నా థాట్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఉండేలాగా. ఫస్ట్ ఒక సైడ్ వచ్చేసరికి చిన్న ఫోల్డ్ అయితే చేసుకున్నాను. నేను తీసుకున్నది చిన్న సైజ్ కాబట్టి పర్టికులర్ మెజర్మెంట్స్ అయితే ఏమీ లేదు. దాన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి బాటమ్ పార్ట్ లో ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పడం కన్నా చూస్తే ఈజీగా అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత కొంచెం సేపు అయితే పక్కన పెట్టేయడం బెటర్. ఎందుకంటే ఇమీడియట్ గా ఓపెన్ చేయడం వల్ల మొత్తం స్టిక్ చేసిందంతా కూడా ఊడిపోతుంది. దాన్ని ఇలా సైడ్స్ లో అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ అయితే పెట్టాను నేను. వన్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనమైతే ఇమేజ్ ఏదనుకున్నామో దాన్ని అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే దసరా కోసం కాబట్టి త్రిశూలం అయితే డ్రా చేశాను. దాన్ని సింగిల్ పంచ్ చేసి థ్రెడ్ అయితే పెట్టేశాను. బికాజ్ ఇది చిన్న సైజు, మనం పెద్ద సైజ్ పేపర్ తీసుకుంటే 2 పంచెస్ చేయాలి. అప్పుడు హ్యాండిలింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.